చైనాలో ఒక ప్రాంతం, ఆ ప్రాంతం ఏమొచ్చేసి యునాన్ అనే ప్రావిన్స్ అంట. ఆ ప్రావిన్స్లో ఒక ఫెస్టివల్ చేసుకుంటున్నారు. ఆ ఫెస్టివల్ ఏమొచ్చేసి టార్చ్ ఫెస్టివల్ అంట. అందరూ కాగడాలు పట్టుకొని రాత్రిపూట తిరుగుతుంటారు. అంటే అక్కడే ఫెస్టివల్ చేసుకుంటారు. కాగడాలు వెలిగించడము, ఆ వెలిగించిన కాగడాలని పైకి చూపించడం అనేది ఈ ఫెస్టివల్ యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ ఆ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆయిల్కి సంబంధించినటువంటి ఒక కంటైనర్ ఒక్కసారిగా తిరగబడిపోవడంతో ఈ ఆయిల్ అంతా ఒకవైపు వచ్చేసింది. దాంతో ఒక్కసారిగా ఫైర్ అయింది. ఎందుకంటే ఒక్కొక్కరి చేతిలో కాగడాలు ఉన్నాయి కదా, ఆ ఫైర్కి ఇది అటాచ్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలు చెలరేయడంతో 16 మందికి మంటలు అంటుకున్నాయి. తీవ్రంగా గాయాలైపోయాయి చాలా మందికి. అక్కడ అందరూ పరిగెడుతున్నారు. ఒక్కరు కూడా ఒక్కరిని ఆపే ప్రయత్నం చేయలేదు, అంటే కాపాడే ప్రయత్నం చేయలేదు. ఎవరికి వాళ్ళే పారిపోతున్నారు. అంటే అంత భయంగా పరిగెడుతున్నారు. తర్వాత ఆరిపోయిన తర్వాత వచ్చి వాళ్ళకి ఏదో హెల్ప్ చేసేటటువంటి ప్రక్రియ మొదలు పెట్టారు, కానీ వాళ్ళని వాళ్ళే రక్షించుకోవడం తప్ప. అయితే ఇక్కడ ఎవరూ చనిపోలేదు. ఒక వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. అబ్బాయిని అయితే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. మిగతా 15 మందిని కూడా ఆసుపత్రికి అయితే తీసుకుని వెళ్ళడం జరిగింది. అది కూడా చూడండి, అందులో అందరినీ తీసుకొని వెళ్ళలేదు. ఎవరికి వాళ్ళే హాస్పిటల్కి వెళ్ళినటువంటి పరిస్థితి అక్కడ. మరి ఇక్కడ మన కుహనా మేధావులు ఇక్కడ జరిగితే మూఢనమ్మకాలు అంటారు. మరి అక్కడ చైనాలో జరిగితే ఒక్కడికి ఇవి కనిపించవు. ఇలాంటివి చైనాలో చాలా జరుగుతాయి. కానీ భారతదేశం మీద పడి ఏడ్చినట్లుగా, భారతదేశం మీద ఎస్టాబ్లిష్ చేసినట్లుగా చైనాని ఎస్టాబ్లిష్ చేయరు. ఇలాంటివి మురికి కాలువల్లో బ్రతికేటటువంటి ప్రజల యొక్క జీవితాలు అక్కడ కనబడనివ్వకుండా చేస్తారు. అదే ఇక్కడ మనం అద్దాల మేడలో ఉన్నా కూడా ఏదో ఒక లోపాన్ని ఎంచే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక్కడ ఇలాంటి కుహనా మేధావులు మన దేశంలో ఉన్నారు. వాళ్ళు అలా కాలిపోవడం అనేది నాకు సరదాని కాదు. అలా కాలిపోవడం అనేది మంచి జరిగిందని నేను అనుకోవడం కాదు. ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులు ఎలాంటివి ఎస్టాబ్లిష్ చేస్తారో చూసుకోండి. మన దేశం మీద చిన్న తప్పు జరిగితే చాలు, అది భూతార్థంలో చూసి మరీ పెద్దగా చెప్తారు. అక్కడ పెద్ద తప్పు జరిగినా సరే దాన్ని కప్పే ప్రయత్నం చేస్తారు. కనీసం ఇక్కడ చెప్పే ప్రయత్నం కూడా చేయరు.